హాయ్ ఫ్రెండ్స్, అత్తాకోడలు వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కీమా ములక్కాయ కర్రీ చేసి చూపిస్తాను నేను. దానికి కావాల్సిన ఐటమ్స్: గరం మసాలా, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, ఇలాచి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిపి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇట్లా కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, సాజీర, తేజ్పత్తా, ఆయిల్, కీమా, ములక్కాళ్ళు. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. మన క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, సాజీర ఆకు వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకుంటాం. వీటిని బాగా వేపాలి. మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ మిక్స్ చేసాం కదా. హాఫ్ స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్ కారం, మసాలా కొంచెం బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం మటన్ వేసుకుందాం. ఇది బాగా కలిపి 5-10 మినిట్స్ మనం మూత పెడదాం సిమ్లో. కొద్దిగా వాటర్ అయ్యి ఉంటే వచ్చేస్తుంది బయటకు. టెన్ మినిట్స్ అయింది. మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ములక్కాళ్ళు వేసుకుందాం. ఈ ములక్కాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. దీంట్లో చికెన్లో కానీ మటన్లో కానీ ములక్కాళ్ళు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొకసారి కలిపేసి మనం వాటర్ పోసుకొని పెడదాం. ఒక 15 మినిట్స్ మళ్ళీ ఉడకాలి. సాల్ట్ వేద్దాం. ఒక 2 స్పూన్స్ వేసాను, తక్కువ ఉంటే తర్వాత వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్
ఉడకనిద్దాం. ఇద్దామండి, అయిపోయినట్టుంది. అయిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది కదా, మొత్తం కర్రీ కూడా అయిపోయింది. ములక్కాళ్ళు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఆ కర్రీ అయిపోయిందండి. ఇక మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. రెడీ అండి గరం గరం కైమా ములక్కాయ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం.